తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ ఈరోజు గాంధీ భవన్లో మహిళా ఆరక్షణ్ బిల్ ఆజ్ కరో అభీ కరో అనే నినాదంతో పోస్ట్ కార్డుపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి పీఎంఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన నారీ శక్తి వందన్ అభియాన్ 2023తో కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్ కోసం కొత్త జనగణన డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా 2023 చట్టాన్ని ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లకు వర్తింపజేసి 2029 సార్వత్రిక ఎన్నికల నుండి 33% సీట్లు మహిళలకు కేటాయించాలి అన్నారు. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ముడిపెట్టడం దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర అన్నారు. కులగణన లేకుండా ఎన్నికల మ్యాప్ను మార్చే ప్రయత్నాన్ని మేము అంగీకరించాం. ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ప్రస్తుత సీట్ల ప్రకారం అమలు చేసేందుకు కేంద్రం ఏ సవరణలు తీసుకొచ్చినా ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. 33% రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సబ్ కోటా కల్పించాలి అన్నారు. సామాజిక న్యాయం లేని రిజర్వేషన్ అసంపూర్ణమన్నారు. మహిళా సాధికారత విషయంలో మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మాటలు చెప్పి మోసం చేయటం, తమాషా చేయటం మానేసి ఆమోదం పొందిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలి అన్నారు. 2023 చట్టం కోసం మరో 5-10 ఏళ్లు చూడాల్సిన అవసరం లేదు అన్నారు. దేశ మహిళా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుత 543 సీట్లలో 181 సీట్లను మహిళలకు కేటాయించి 2029 ఎన్నికల్లో నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం మహిళా సాధికారతను తాకట్టు పెట్టడాన్ని దేశం గమనిస్తుందని అన్నారు. మహిళలకు న్యాయం జరగాలంటే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన నిలబడుతుందని అన్నారు.